మౌంటైనరింగ్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఫిజికల్గా సైకలాజికల్గా రెండు ఫిట్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కంప్లీట్గా. అలాంటిది ఒక 13 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఒక అమ్మాయి 3 హైయెస్ట్ పీక్స్ని అధిరోహించింది అంటే ఆమె ఎంత స్ట్రాంగో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం వచ్చిన ఒకే ఒక సమస్య మనీ. సో మనందరం తన స్ఫూర్తిని, తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి తనకి హెల్ప్ చేద్దాం. ఒకసారి తనతోటి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాహ్నవి అలాగే తన ఫాదర్ కృష్ణారావు గారు ఇద్దరు స్టూడియోలో ఉన్నారు. హాయ్ జాహ్నవి. నమస్తే కృష్ణారావు గారు. జాహ్నవి, సో మీ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసాం. మీ మాటల్లో ఏమేమి 3 పీక్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారు, వాటి డీటెయిల్స్ ఏంటి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ మౌంటైనరింగ్ అప్పుడు? సో ఫస్ట్ నేను అందరికి తెలిసినట్టు నేను 7 ఖండాల్లోవి 7 ఎత్తైన శిఖరాలు ఎక్కుతున్నాను. సో ఫస్ట్ నేను వచ్చేసి 12 ఇయర్స్లో ఉన్నప్పుడు నేను కిలిమంజారో ఆఫ్రికా ఖండంలోది ఎత్తైన శిఖరం అధిరోహించాను. సో అది నా ఫస్ట్ సమిట్ అనొచ్చు. నేను అవుట్ ఆఫ్ ఇండియా చేశాను. సో మై ఇంటర్నేషనల్ క్లైమ్. సో అది నేను ఫస్ట్ టైం అది కంప్లీట్ చేశాను, ఫస్ట్ సమిట్. దాని తర్వాత నేను యూరోప్ ఖండంలోది మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహించాను. సో అది నేను 13 ఇయర్స్లో నేను సబ్మిట్ చేశాను. సో అది కంప్లీట్ అధిరోహించిన తర్వాత నేను వరల్డ్స్ యంగెస్ట్గా నేను ఇండియాకి ఒక రికార్డ్ సృష్టించాను. దాని తర్వాత నేను 2015 డిసెంబర్లో నేను ఆస్ట్రేలియాలోది మౌంట్ కొజియోస్కో అని పీక్ని అధిరోహించాను. సో అది నేను 14 ఇయర్స్లో కంప్లీట్ చేశాను. సో మౌంటైనియరింగ్లో ఒకటే ఏంటంటే అన్ని పీక్స్ ఒకటే డిఫికల్టీస్ ఉండవు. సో అన్ని పీక్స్కి దాని ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో నాకు అయితే అన్ని పీక్స్ అంటే కష్టాలు, హ్యాపీనెస్ రెండు ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మౌంటైన్స్ పైన వన్ ఆఫ్ ద కష్టాలు వచ్చేసి వెదర్ ఉంటుంది. సో ఆ వెదర్ని మనము ఎక్కువ స్ట్రెస్ చేసి మనం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటే దెన్ వీ విల్ డూ ఇట్. సో మెయిన్ థింగ్ మనం ఏదైనా చేసే ముందు మన షెర్పాస్ ఉంటారు. షెర్పాస్ వచ్చేసి గైడ్ అంటారు. సో ఆ గైడ్ మనకు ఏం చెప్తారో అది విని వీ హ్యావ్ టు ఫాలో దట్. సో అక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి వెదర్. ఇంకా మనం బయట దేశాల్లో వెళ్ళినప్పుడు మనం ఇక్కడ భోజనం మనం వేరే స్టైల్లో తింటాము. సో బయట ప్రదేశాల్లో వెళ్తే మనకి వాళ్ళ ఇచ్చింది మనం తినాలి. సో అది కూడా చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే మన టేస్ట్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు. సో కానీ మౌంటైన్స్ పైన మీరు ఆకలి వేయదు, దాహం వేయదు, నిద్ర రాదు, కానీ అన్ని 3 చేయాలి, ఎందుకంటే దట్ కీప్స్ యూ గోయింగ్. సో ద మెయిన్ నేను ఫేస్ అయ్యేది వెదర్ అండ్ మోస్ట్లీ ఊరికే నేను నాకు ఓపిక ఉంది నడుస్తానంటే కుదరదు. వెదర్ అనుకూలించాలి. ఆ టైం ఏదైతే ఉందో కేవలం ఆ టైంలోనే వెళ్లాల్సి వస్తుంది, అంతే కదా? రైట్. కృష్ణారావు గారు, జాహ్నవి ఏజ్లో స్టార్ట్ చేసింది మౌంటైనరింగ్? జాహ్నవి యాక్చువల్లీ స్టార్ట్ చేసింది 10 monthsలో. నేను ఆమెకి స్పెషల్ బ్యాగ్ ఒక డిజైన్ చేసి వెనక్కి వేసి తీసుకెళ్ళేవాడిను. సో 10 months నుంచి అందరూ అనేవారు 10 monthsలో పాప తీసుకెళ్లారు, రిస్క్ తీసుకున్నారంటే నాకు పాపకి బాడీ కండిషనింగ్ చేయించాను. అంటే మన హిమాలయస్లో తీసుకెళ్ళి బాడీకి అలవాటు పడించాను. మన అంటాం దేనికైనా అలవాటు పడాలి మన ఇప్పుడు. సో అది అప్పటి నుంచే 10 months స్టార్ట్ చేశాను. సో నేను రెగ్యులర్లీ ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేసేవాడిని పిల్లలందరికీ. సో 2 years వచ్చేటప్పటికి జాహ్నవి నాతోనే నడకడం స్టార్ట్ చేసి పిల్లలకి గైడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అలాగే 2 years నుంచి అలవాటు పడి ఆమెకి కొద్దిగా మంచిగా అనిపించింది. సో పాపకి కొద్దిగా 5 సంవత్సరాలు వచ్చింది. అడిగాను, అమ్మ నీకు నచ్చిందా అంటే, మన ఇలా అన్న ప్రశ్నలో ఒక ఆప్షన్స్ ఇస్తాం, నీకేం కావాలి. సో నేను అనగా ఇష్టం అని అంటే, ఎస్ నాన్నగారు నాకు నచ్చింది, నేను చేస్తాను. సో దాంతోనే ఆ తల్లిగారు డ్యాన్స్ను స్టార్ట్ చేశారు. షీ ఈజ్ ఎ భరతనాట్యం డాన్సర్, ఇప్పుడు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇస్తుంది. సో 5 years నుంచి షీ స్టార్టెడ్ ట్రెక్కింగ్, ఇంకా పిల్లలకి గైడ్ చేయడం స్టార్ట్ చేసింది. దాన్ని నేను చూసాను ఆమెకి ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. సో పెరుగుతుండేయడం అంటే 8 years వచ్చినప్పటికి నేను అడిగాను, అమ్మ నువ్వు ఇంకా ముందుకు వెళ్తావా, ఇంకా కష్టాలు ఇంకా ఉంటాయి, దీనికంటే కష్టం ఉంటుంది, నువ్వు భరించగలవు అంటే ఎస్ నాన్న అన్నారు. సో 8 years నుంచి నేను సీరియస్ ప్రాక్టీస్, మౌంటైనింగ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఓకే ఆమె ప్రిపేర్ అయిపోయింది. సో 9 yearsలో ఫస్ట్ మనకి మౌంటైనరింగ్లో 3 ranges ఉంటాయి జనరలీ: ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్, ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్. సో ఎక్స్ట్రీమ్ అంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు, మీకు ప్రాణహాయత ఉంటుంది. సో డైరెక్ట్లీ నేను 16,000 feet హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళాను. రూప్కుండ్ అని ఉత్తరాఖండ్లో ఉన్నది. సో కొద్దిగా కష్టమే, కానీ వెన్ ఐ ఫౌండ్ హాఫ్ ఆఫ్ డే వెళ్ళినప్పటికీ ఆమె షీజ్ ఎంజాయింగ్ ఇట్. కొద్దిగా కష్టం అయింది స్టార్టింగ్లో, కొద్దిగా మంచు ఉంటుంది, మైనస్ కొద్దిగా ఉంటుంది, కానీ షీ కుడ్ ఎంజాయ్ విత్ ద అదర్ గ్రూప్స్. వెళ్ళి షీ కుడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్. సో నాకు అర్థమైంది ఎస్ ఈజ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్.
సో అప్పుడు నేను ఆమెకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను మౌంటైనింగ్లో. ఎందుకంటే చిన్న శరీరం, అంత కష్టపెట్టకూడదు. సో ఆమె అనుకూలంగా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో 10 years నుంచి ఆమెకి చెప్పానమ్మా, మన మౌంటైనరింగ్ అంటే ఒక లక్ష్యం ఉంటుంది, 7 ఖండాలు ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆ వయసుకి ఆమెకు అర్థం అవ్వలేదు. కానీ అర్థమైంది ఏంటంటే నేను ఎక్కాలి, కష్టపడాలి. సో అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను 12 yearsలో ఫస్ట్ ఒక టెస్ట్ పెట్టాను. నేనమ్మా నీకు ఈ టెస్ట్ పెడతాను, ఇది పాస్ అవుతే మనం ముందుకెళ్దాం, లేకపోతే మళ్ళీ నేను ట్రైనింగ్ ఇస్తాను. సో మన 12 yearsలో నేను స్టాక్ కాంగ్రీ అని 21,000 feet మన లదాఖ్లో చైనా బార్డర్లో ఉంటుంది. అది ఇండియాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్రెక్కబుల్ పీక్ అంటారు. అంటే జనరల్లీ పీక్లో మనం మా శిఖరాలు ఎక్కినప్పుడు నడవచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్స్తో ఎక్కాలి. సో ఇదంతా ట్రెక్కబుల్ పీక్, అంటే నడుచుకొని వెళ్ళిపోవచ్చు, కానీ కష్టం. సో అది 21,000 feet తీసుకెళ్ళాను. కానీ ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళినప్పటికీ మాకు వైట్ అవుట్ అయిపోయాం. అంటే మీకు చెప్పినలాగా వెదర్ ఏ క్షణంలో ఎప్పుడు ఉంటుంది మారిపోతా తెలియదు. సో మేము 19,500 feetకి వెళ్ళినప్పటికీ మాకు వెదర్ మారిపోయింది, కనబడలే ముందుకి. సో మా షేర్పా అన్నారు, సార్ రిటర్న్ వచ్చేయాలి, ఎందుకంటే లైఫ్ రిస్క్ వస్తుంది. మేము మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ 1 week ఉండి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వెదర్ రిపోర్ట్ చూసి 14th Augustకి మేము మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఆమెకి చెప్తే ఆలుగడ్డ చాక్లెటు సూప్లో బతుకుతాం. సో అది మొత్తం నైట్ 2 గంటలకు బయలుదేరాం. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 1:30కి శిఖరం అందాం. సో ఈ మొత్తం అంతా ఎందుకంటే నీళ్ళు గడ్డ కట్టేస్తుంది ఐస్ నుంచి. సో నడిచి అది ఫస్ట్ రికార్డ్ ఆమె చేసింది 21,000. సో మేము కిందకు వచ్చిన తర్వాత మాకు పర్మిట్ ఉంటుందండి, IMF అంటారు, ఇండియన్ మౌంటైనింగ్ ఫౌండేషన్ ఉంటుంది, వాళ్ళ త్రూ వెళ్ళాలి మనం మొత్తం వెళ్ళాం. సో ఆయన సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అన్నారు, జాహ్నవి నేను ఇప్పటివరకు నేనే యంగెస్ట్ ఉండి 18 years, నువ్వు ఇప్పుడు 12 yearsలో నువ్వు యంగెస్ట్ అవ్వావు అని. సో అది మా ఫస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? మొదట అంత హై ఆల్టిట్యూడ్లో నిల్చుని ఉన్నప్పుడు ఫస్ట్ మూమెంట్స్ ఏంటి? సో ఫస్ట్ ఏదైనా శిఖరం వెళ్ళినప్పుడు మేము ప్రేయర్ ఫ్లాగ్స్ అని ఉంటుంది. సో ఆ ప్రేయర్ ఫ్లాగ్స్ మేము కడతాము. సో ఎందుకంటే బికాజ్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మౌంటైన్ గాడ్స్. సో అది కట్టిన తర్వాత వీ జస్ట్ స్టాండ్ దేర్ ఫర్ అ మూమెంట్ అండ్ జస్ట్ లుక్ అరౌండ్ ఫర్ ద సీనరీ. అండ్ ద సీనరీ ఇస్ సో బ్యూటిఫుల్, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడ ఇంకెవరు ఉండరు, మీరు తప్ప ఇంకా వేరే గ్రూప్స్ చిన్నవేవో ఉంటాయి, కానీ వాళ్ళ తప్ప మీకు మౌంటైన్సే కనిపిస్తుంది. అండ్ యూ ఫీల్ యు ఆర్ క్లోజర్ టు గాడ్. సో అది చాలా యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ నేను వెళ్ళినప్పుడు నాకు ఆల్వేస్ ఐ హ్యావ్ అ బ్రైట్ సన్. నాకు ఎప్పుడు సూర్యుడు నా తలపైనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ నేను ఆ పైన నించున్నప్పుడు నాకు అనిపిస్తుంది నేను పైన ఉన్నాను. అండ్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి మా నాన్నగారు సపోర్ట్తో, మా షెర్పా సపోర్ట్తో నేను ఇంత కష్టపడి నేను ఇంత పైకి వచ్చాను. సో ఐ ఫీల్ లైక్ ఎస్, ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఐ హ్యావ్ సీన్ వాట్ I know how much hard work is there to come there. So everything is fruitful now. And మళ్ళీ ఆ పైకి వెళ్ళిన తర్వాత వీఆర్ హ్యాపీ దేర్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు అగైన్ కమ్ డౌన్. సో అది వీ హ్యావ్ టు థింక్ వీ కెనాట్ స్టే దేర్. సో దట్ ఈస్ అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ నించుంటే మనం అది అసలు చాలా అందంగా ఉంటుంది. సో అది ఎక్కువసేపు చూడలేమని బాధ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం కిందికి రావాలి. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్. ఎక్కేటప్పుడు ఇప్పుడు వేరే ఏ స్పోర్ట్స్ తీసుకున్నా చుట్టూ గ్రూప్ ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆడండి అని చెప్పి. సో మౌంటైనరింగ్లో అదంతా ఏముండదు, జస్ట్ అంత కష్టమైనా లేదంటే సంతోషమైన అన్నీ మీకు మీరే. సో ఎలా స్ట్రెంగ్త్ అనిపిస్తుంది ఏదైనా డిఫికల్టీ అనిపించినప్పుడు? అలా అంటే మౌంటైన్స్ పైన మీరు చెప్పినట్టు వీఆర్ అవర్ ఓన్, వీఆర్ అవర్ సెల్ఫ్స్ దేర్. సో మనకి ఎక్కువ కష్టం ఉన్నా మనమే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నాకేంటంటే నేను ముందు ఒక గోల్ సెట్ చేశానంటే నేను ఏదో ఒకటి చేసి ఐ విల్ సబ్మిట్ ఇట్. సో దట్ ఈస్ వన్ సబ్మిట్ పాయింట్ ఫర్ మీ. ఇంకా అక్కడ మోటివేట్ కోసం మా నాన్నగారు ఉంటారు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తారు. సో హీఈస్ ఆల్వేస్ విత్ మీ. ఇంకా మా షెర్పా కూడా ఉంటారు. సో ద షెర్పాస్ ఆర్ ద అల్టిమేట్ గాడ్ అనొచ్చు ఆన్ ద మౌంటైన్స్ విత్ యూ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన ఫిట్నెస్ ఎలా ఉంది, మనం ఎక్కడ వీక్ ఉన్నాము. ఆ పాయింట్లో అతను అప్పుడు మోటివేట్ చేస్తారు. సో ఎందుకంటే అక్కడ యూ కెనాట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్, అక్కడ మైండ్ వచ్చేసి వైడ్ ఉంటుంది. సో అక్కడ మా గైడ్ మాట్లాడుతూ ఉంటూ డైవర్ట్ చేస్తూ ఉంటూ మొత్తం కల్చర్ గురించి చెప్తారు. అండ్ అక్కడ కష్టం ఉంటుంది,
కానీ అది ఓవర్కమ్ చేయాలి. బికాజ్ మౌంటైనియరింగ్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్. మీ కష్టాలు మీరు ఓవర్కమ్ చేయాలి. సో దట్ ఈస్ వెన్ యూ విల్ నో వేర్ యు ఆర్ వీక్. మీరు ఎక్కడ వీక్ ఉన్నారు అది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉంటుంది. రైట్. సో అది జాహ్నవి, తను 3 పీక్స్ ప్రస్తుతం కంప్లీట్ చేసింది. ఎవరెస్ట్ అధిరోహించాలి అనేది తన కళ. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రధానంగా అవరోధంగా ఉన్నది మనీ ఇష్యూస్ అని చెప్తున్నారు. ఒకవేళ తనతో హెల్ప్ చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన అకౌంట్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. 23310686 నంబర్కి మీరు ప్రస్తుతం కాల్ చేయొచ్చు. రైట్ జాహ్నవి, మౌంటైనరింగ్ అసలు ఫస్ట్ టార్గెట్ మీ ఫాదర్ సెట్ చేశారు, ఆ తర్వాత ఇంకా ఎవరెవరు మీతో ఉన్నారు? మౌంటైనరింగ్లో నాన్నగారే నాతో ఉన్నారు. సో సపోర్ట్ కోసం మా ఫ్యామిలీ ఉన్నారు. అండ్ ఇప్పుడు వరకు నేను మా నాన్నగారే ఉన్నాము. సో మేమిద్దరమే మౌంటైన్స్కి వెళ్తాము, నా సమిట్స్ కోసం వెళ్తాము. సో మోస్ట్లీ నాన్నగారు నాకు కంపెనీ చేస్తారు. ఇంకా నాకు ఒక పర్సనల్ షెర్పా ఉన్నారు నేపాల్లో. సో అతను కాజీ షెర్పా. సో హీ నోస్ మీ ఫ్రమ్ 2 years. సో అతను నేను నేపాల్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హీ టేక్స్ ఫుల్ కేర్ ఆఫ్ మీ. సో మౌంటైన్స్ పైన మౌంటైనరింగ్కి ఎక్స్పెడిషన్కి వెళ్ళినప్పుడు నేను మా నాన్నగారు ఇంకా మా గైడ్ ఉంటారు. సో నేను యూరోప్ వెళ్ళినప్పుడు దట్ టైమ్ ఐ హ్యాడ్ 10 troop of people ఫ్రమ్ ఇట్స్ అన్ ఇండియన్ గ్రూప్. సో నేను వాళ్ళతో కంపెనీ చేశాను. సో యు ఆర్ లీడింగ్ నౌ, మీరు లీడ్ చేసి గ్రూప్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు. సో జనరల్లీ మౌంటైనరింగ్ అంటే మేము విన్నది ఎవరు లీడ్ చేస్తారో వాళ్ళ డెసిషన్ మీదే అంతా ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఎలా లీడింగ్ బాగుందా, పర్సనల్గా మీరు వెళ్ళడం బాగుందా? అంటే నాకు రెండు బాగున్నాయి. ఎందుకంటే సెల్ఫ్గా వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ అలోన్, మీరు నేను నాన్నగారితో వెళ్ళినప్పుడు దట్ టైం నాన్నగారు ఉన్నారు నాకు చూడడానికి. కానీ నేను వేరే వాళ్ళని గైడ్ చేస్తున్నప్పుడు హోల్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ మీ. సో అలా ఏంటంటే ఎక్కువ నేర్చుకోవడానికి తెలుస్తుంది అండ్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ గెయిన్ అవుతుంది. మీకు తెలుస్తుంది, యూ కెన్ జడ్జ్ అ పర్సన్ వెన్ యూ ఆర్ విత్ దట్ పర్సన్. సో నేను వెళ్ళినప్పుడు నేను రీసెంట్గా ఒక ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్ వెళ్ళాను. సో నేను ఒక గైడ్గా వెళ్ళాను. సో అప్పుడు నాకు తెలిసింది లైక్ గైడింగ్ చేయడం ఎంత కష్టం అని. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేసిన తర్వాత మీ పక్క వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి ముందు. మోర్ దెన్ యువర్ సెల్ఫ్. మీ గైడ్ ఎలా అంటే మోర్ దెన్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ అదర్స్. సో దట్ ఈస్ వెన్ గైడింగ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో వాళ్ళు తిండి దగ్గర నుంచి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి వాళ్ళకి మోటివేట్ చేయడం వరకు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో దట్ ఈస్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. సో ఐ లైక్ గైడింగ్ నౌ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవ్వాను కాబట్టి నాకు గైడింగ్ ఇప్పుడు it's on the move. So I will, if anybody is interested, I am always there as a guide. Okay. So and snow ఈ మొత్తం మంచు ఇదంతా ఉంటుంది, పాత్ చెక్ చేయడం కానీ అండ్ ముందు వాటర్ ఉందేమో స్నో కింద ఇవన్నీ చెక్ చేయడం అంతా నీ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇంత చిన్న ఏజ్లో ఎలా అనిపిస్తుంది? అంటే మోస్ట్లీ రూట్ మేకింగ్ అనేది నేను చూస్తాను. లైక్ నేను ముందే వెళ్తాను. కానీ నేను ఇప్పుడు నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఆఫ్ ద రూట్. సో మాకు ఒక హెడ్ లాగా ఉంటారు, ఒక గ్రూప్కి ఒక ఇన్స్ట్రక్టర్ లాగా ఉంటారు, లైక్ ఇన్స్పెక్టర్ లాగా. సో అతను మాకు మొత్తం కేర్ తీసుకుంటారు. హీ నోస్ ద రూట్ పర్ఫెక్ట్లీ. సో మై వర్క్ ఈజ్ దట్ ఐ విల్ షో దెమ్ ద రూట్, బట్ I will have to prior go 2-3 times. So now I have to I am still in LKG level lo unnanu. So that is I'm not into that guiding. So I take care of everything. So oka manchi untaru to take us to the route. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కార్తిక్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. కార్తిక్ చెప్పండి, మాట్లాడండి. జాహ్నవి ఉన్నారు ఇక్కడ. హలో. హాయ్ కార్తిక్. హాయ్ అండి. చెప్పండి కార్తిక్ గారు. కార్తిక్ గారు వింటున్నారు కదా షో, మీరు మొత్తం తనకున్న మెయిన్ హర్డిల్ ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు. హలో, వినిపిస్తుందా కార్తిక్ గారు? హలో హలో. రైట్, కాల్ కట్ అయింది. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. హలో హలో.
రైట్. సో ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది అని విన్నాము. ఆ విషయం మీరు షేర్ చేసుకుంటారా? ఏంటి లేదు, లాస్ట్ ఇయర్ మేము ఆఫ్రికా నుంచి వచ్చేసిన తర్వాత అక్టోబర్లో డిసెంబర్లో మాకు కొద్దిగా హెల్త్ కొద్దిగా బాగాలే. దెన్ ఓకే, మార్చ్లో జస్ట్ కొద్దిగా హెల్త్ బాగా చెక్ చేస్తే ఐ వాజ్ డిటెక్టెడ్ యాజ్ క్యాన్సర్. లాస్ట్ స్టేజ్లో నాకు డిటెక్ట్ అవ్వింది. బట్ దట్ డజంట్ అంత నాకేం బాధ అనిపించలే, ఎందుకంటే నాకు దానికంటే ముందు పెద్ద లక్ష్యం మా పాపది ఉండేది. ఎందుకంటే ఆమె ఆశయం ఇది. ఇన్నాళ్ళు నేను స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు నా ఆశయం కంటే ఆమె ఆశయం ఎక్కువైపోయింది. సో నాకు డిటెక్ట్ అవ్వింది. డాక్టర్ అన్నారు, సార్ మీరు కదలకోవద్దు, 4th స్టేజ్లో ఉన్నారు, ఎందుకంటే మొత్తం 4 పార్ట్స్ అటాక్ అయిపోయింది. అంటే నేను దాని పని నన్ను చేసుకునండి, నా పని నేను చేసుకుంటాను. సో 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో మా డాక్టర్ ఆశ్చర్యం అయిపోయారు, సార్ మీరు బెడ్ మీద ఉన్నారు, మీరు ఎలాగా మొన్న ఆస్ట్రేలియా వెళ్ళి రికార్డ్ చేశారు, నేను ఎక్కిపోయిన పాపతోని. సో 6 months తర్వాత డిటెక్ట్ అయ్యింది ఏమంటే 2 parts ఇన్యాక్టివ్ అయిపోయాయి. అంటే 2 పార్ట్లు ఉండేవి, అవి క్యూర్ అన్నాం కానీ ఇన్యాక్టివ్ అయిపోయాయి. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ జనరలీకి మనం ఏదైనా ఒకటి ఉంటే, లక్ష్యం ఉంటే, ఈ చిన్న చిన్న కష్టాలు మనం దానికి విల్ పవర్ అంటారు, మన మనసులో మాట్లాడతారు, విల్ పవరు, డిటర్మినేషన్. యాక్చువల్లీ అది నిజంగా అనుకుంటే నేను మోటివేషన్ ఇస్తుంటాను యాజ్ అ డాక్టర్ కానీ నాకు అనిపించింది రియల్ విల్ పవర్ ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఒక్కసారి మనం అనుకున్నాం, ఇప్పుడు నాకు కీమోస్ నడుస్తాయి, ఈవెన్ నా కలర్ చేంజ్ అయిపోయింది, నేనే పోల్చుకోలేకపోయాను స్టార్టింగ్లో. కానీ అందరన్నా సార్ బయటికి వెళ్ళకొద్దు, లేదు నాకు పెద్ద లక్ష్యం ఉన్నది. సో ఇక్కడ చెప్పింది నాకు మెసేజ్ ఏంటంటే, మనకి ఒక్కసారి ఏదైనా లక్ష్యం ఉంటే ఇవన్నీ చిన్నవే అండి. ఈవెన్ క్యాన్సర్ ఏంటి అవన్నీ పోతాయి. సో ఇప్పుడు పర్వాలేదు, నాకు ఐ ఫీల్ గుడ్, క్లినికలీ నేను బాగున్నాను, ఐఎమ్ నాట్ బాదరింగ్. ఇప్పుడు నాకు ఎప్పుడు బాధ అనిపించలే. ఒకటే బాధ అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు పాప ఎక్కాలి, అది ఆర్థిక సాయం నుంచి అది బాధ అనిపిస్తుంది. కానీ నాకు క్యాన్సర్ ఉన్నదని నాకు ఎప్పుడు బాధ అనిపించలే, మా ఇంట్లోనూ మాకు ఎప్పుడు అనిపించలే. సో ఐ ఫీల్ అయితే నాకు నా మోటివేషన్ మా పాప నాకు మోటివేట్ చేస్తుంటుంది, నాన్న ఇది. సో ఆమెకు చూసి నేను ఇవన్నీ మర్చిపోయాను. రైట్. నెక్స్ట్ కాలర్ అర్జున్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. అర్జున్ గారు. హలో అర్జున్ గారు. జహ్నవి గారు, వెరీ టాలెంటెడ్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చిన్న వయసులోనే మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరండి? మా నాన్నగారు. అంటే ఇప్పుడు మీరు ఇంకా ఇంకా ఎక్కాలనుకుంటున్నారు పర్వతాలు, ఇంకా అవరోధించాలనుకొని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటానండి. ఓకే, రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంచు లక్ష్మి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు. హాయ్ జాన్వి, హౌ ఆర్ యు? I am fine, ma'am. జాన్వి, మన ఇద్దరం కలిసాం కదా ఒకసారి. Yes, ma'am. We have met in the fashion show week. ది పార్క్ లో. Yes, ma'am. That's right. నీ ఫోటోలు చూసినప్పుడు ఎక్కడ చూసానా అనుకున్నాను. హౌ ఆర్ యు డూయింగ్? నాన్నగారి హెల్త్ ఎలా ఉంది? Fine, ma'am. బాగున్నాను మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, బాగున్నారా? Yes ma'am, actually I missed you because I was in the ramp taking photographs of my daughter. So yes. She has such beautiful things to say about you. First of all, మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. Thank you ma'am. Because ఒక వయసు వచ్చేసరికి అమ్మాయిని ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అనేది, మీరు మోస్ట్ డిఫికల్ట్ స్పోర్ట్ ని తీసుకొని మీ అమ్మాయిని ప్రోత్సహించడం అనేది, first of all, hats off to you as a father, hats off to you as a man, and మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చాలా మంది మీ నడవడికల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీథింగ్ లైక్ అదే నా కోరికకి, మన అమ్మాయిలకి, మన దేశం అమ్మాయిలకి ఒక స్థాయిలో తీసుకెళ్లాలని నా కోరిక ఉండేది ముందు నుంచే. సో అది మా అమ్మాయి త్రూ చేశాను. సో ఎనీ వన్ అందరికీ అదే రిక్వెస్ట్కి మీలాగా, బికాస్ చెప్పాలంటే సీజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ యూ. లాస్ట్ టైం కలిసినాగా నా సీజ్ వాస్ టెలింగ్ అరే మేడంతో కలిసాను. సో వీఆర్ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఆల్సో అండ్ వీఆర్ ప్రివిలేజ్ టు టాక్ టు యూ మ్యామ్. You're too kind, Andy. You're too kind. So, Janvi, I know you have a big task ahead of you. Yes, ma'am. నీ గురించి నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటావు, ఏం జరుగుతుందా, ఎలా ఉన్నావా, ఏంటా అని. ఎస్పెషలీ ఇండియాలో మనం రికగ్నైజ్ చెయ్యని స్పోర్ట్ ఇది మౌంటైనీరింగ్ అనేది. I know you have more uphill hurdles for you, but Talli, I'm on live inside, don't talk to her. Sorry, paap undi pakkana. So what I want to suggest is that I will tell you to continue to follow your dream, and mana dreams e mana goals ki importance, and మేము సైతం ద్వారా నిన్ను మా షోకి తీసుకురావడానికి నేను అన్ని విధాలా నేను ప్రయత్నిస్తాను. బికాజ్ వీ హ్యావ్ సర్టన్
format that we have to follow. No eligible kada a format kani my team members will do your background research and vet you for it. But in the meantime, మేము సైతం ద్వారా నేను నీకు 25,000 రూపీస్ చెక్ నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ రోజు నీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. You're welcome. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. You're a young girl with a big heart, big dreams. అవన్నీ అందరం సపోర్ట్ చేయాలి. సో నా వంతున నేను కొంచెంగా 25,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము సైతం ద్వారా నువ్వు మా షోకి వచ్చి నీ కంప్లీట్ డ్రీమ్ ని రియలైజ్ చేయగలుగుతామా లేదా అనేది అది త్వరలో చూద్దాం. Sure, Thank ma'am. you, ma'am. I'm very privileged, ma'am. You're Thank you like so much, ma'am. every drop matters, and people, generous people like you, will really make our country proud, ma'am. Thank you for Thank saying you that. so much. Thank you, ma'am. God Thank you. bless. Thank you, Upward ma'am. and forward. Thank you, ma'am. రైట్, అది మంచు లక్ష్మి గారి హెల్ప్. ప్రస్తుతం ఆమెతో మనం మాట్లాడాం. నెక్స్ట్ కాలర్ నర్సిరెడ్డి మాట్లాడుతున్నారు కోదాడ నుంచి. నర్సిరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ జాహ్నవి. నమస్తే సార్. ఇంకా మరిన్ని విజయాలు సాధించి భారతదేశ ప్రెస్టేజ్ ని, నర్సిరెడ్డి గారు చెప్పండి, వినిపిస్తుంది. భారతదేశ ప్రెస్టేజ్ ని, అమ్మాయిల యొక్క ధైర్యాన్ని, మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి, నీ తండ్రికి, ఈ తెలుగు ప్రజలకి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో రాజు గారు, మేడం చెప్పండి మేడం. ఒకసారి మేడం ఇవ్వండి. మాట్లాడండి. రాజూరి గౌడ్ ఫ్రమ్ జయగిరిగుట్ట హైదరాబాద్ అండి. ఓకే, మేడం ఒక్కసారి మేడంకి ఇస్తే మాట్లాడతాను. మాట్లాడండి, తను ఇక్కడే ఉన్నారు. నమస్తే మాట్లాడండి. సార్. హలో నమస్తే సార్. మేడం చెప్పండి జాహ్నవి. జాహ్నవి మాట్లాడుతుందండి, చెప్పండి, మాట్లాడండి మీరు. మేడం తక్కువ టైంలో ఆమె మంచి ప్రిపేర్ తీసుకొచ్చారు కదా మేడం. నేను నా వంతు సాయం చేస్తాను, కాల్ చేశాను మేడం. దర్శనాలు. ఓకే ఓకే మేడం. ఓకే Thank అండి, you థ్యాంక్ అండి. యూ. మేడం ఒకసారి అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడతాను మేడం. ఇక్కడే ఉంది, మాట్లాడండి. చెప్పండి సార్, నేను జాన్వీని మాట్లాడుతున్నాను. సార్ నేను గౌరీ రాజవీర్ గౌడ్ ఫ్రమ్ జయగిరిగుట్ట హైదరాబాద్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్. మేడం నేను మీ యాక్సిస్ బ్యాంక్ నుంచి నేను అకౌంట్ నెంబర్ తీసుకున్నాను మేడం. నాకు ఫైనాన్స్ గా నాకు ఉన్నంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను మేడం. అందుకే నెంబర్ తీసుకున్నాను మేడం. మేడం ప్లీజ్ రిక్వెస్టెడ్, పాప కూడా మీ స్థాయికి తీసుకోవాలి నేను హెల్ప్ అడుగుతున్నాను మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో Thank మచ్ you so అండి much, నర్సిరెడ్డి గారు. రైట్, లక్ష్మి గారు చెప్పినట్టు సాహసమే కాదు, చాలా కాస్ట్లీయెస్ట్. అంత ఎఫర్ట్ చేసిన తర్వాత, అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా మన దగ్గర అంత ఫేమస్ స్పోర్ట్ కాదు ఇది. Yes. రైట్, మీరేం చెప్తారు? మీరు అంటే ఫండ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయగలిగారు? 3 peaks కంప్లీట్ చేసి అంటే ఇప్పటివరకు చెప్పాలంటే ఆనెస్ట్లీ ఈ 3 peaks నా సెల్ఫ్ ఫండింగ్ అవ్వింది. సో సగం నా పాకెట్ నుంచి సగం, మోస్ట్ అంతా 70% అయితే అప్పులు అంటే అప్పుగా తీసుకొని హ్యాండ్ లోన్స్గా మా ఫ్రెండ్స్గా అంత హ్యాండ్ లోన్ తీసుకొని నేను కంప్లీట్ చేశాను. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ మేడం చెప్పినలాగా ఇట్స్ నాట్ ఏ ఫేమస్ స్పోర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో లైఫ్ రిస్క్ ఉంటుంది. టెన్నిస్ లాగా ఇందాక అనిలాగా మీకు 100 మంది ఉండరు మోటివేట్ చేయడానికి, కోచ్ ఉండరు. సో దానికంటే పైన ఎక్కువ ఏంటంటే ఇది లైఫ్ రిస్క్. సో ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలే వెళ్ళరు కానీ అమ్మాయిలకి పంపించరు. సో దాని నుంచి ఏమైందంటే స్పాన్సర్స్కి అవగాహన లేదు ఇదేంటి స్పోర్ట్స్ అని. సో దాని నుంచి ఏమైందంటే వీ నెవర్ థాట్ ఆఫ్ ఎనీ స్పాన్సర్స్. ఎందుకంటే నేనే సొంతగా లోన్ తీసుకొని నడిపింది. కానీ ఇప్పుడు ఏంటంటే నా హెల్త్ కండిషన్ నుంచి లాస్ట్ 1 year ట్రీట్మెంట్, దెన్ ఐ బికేమ్ ఏ జాబ్లెస్. ఇంకా జాబ్ చేయలేకపోయాను. పాప కోసం నేను 2 years నుంచి జాబ్ వదిలేశాను. మళ్ళీ హెల్త్ ట్రీట్మెంట్ నుంచి ఏమైందంటే సో మై సో వెంట్ వెరీ డౌన్. సో దాని నుంచి నేను ఈ ప్రేక్షకులకి సపోర్ట్ అడుగుతాను. ఎందుకంటే ఇది ఇప్పుడు చేసిన పాప ఇది మా కోసం కాదు, ఇప్పుడు మన రాష్ట్రం దేశం కోసం. ఎందుకంటే ఆ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం స్టార్టింగ్ చేసాం మన కోసం, కానీ ఇప్పుడు మన కోసం అయిపోయింది ఆ స్టేజ్. ఇప్పుడు ఏం చేసినా ఇట్స్ ఫర్ అవర్ గర్ల్ సైడ్, మన స్టేటు, మన దేశం. ఎందుకంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి ఎ వీక్లింగ్ ఇన్ ఉమెన్స్ ఆర్ గర్ల్స్. బయట అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇండియన్స్. సో అదొకటి నాకు ప్రూవ్ చేయాలి. మన దేశాలు మీరు ఒక హిస్టరీ చూస్తుంటారు పాతకాలంలో, మన లక్ష్మీవానండి, రుద్రమ్మదేవి, ఆల్ ఆర్ ఫీమేల్స్. రైట్, ఒక కాలర్తో మాట్లాడి మళ్ళీ మాట్లాడదామండి. సురేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. సురేష్ గారు. హలో నమస్తే సురేష్ గారు, జాహ్నవి ఉంది, మాట్లాడండి. నమస్తే అండి. హాయ్ జాహ్నవి. నమస్తే సార్. హాయ్, కంగ్రాచులేషన్. సురేష్ మాట్లాడుతున్నా దమ్మాయిగూడ నుంచి. నమస్తే అండి.
బాగున్నారా? బాగున్నానండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ తక్కువ వయసులోనే అన్ని శిఖరాలు అధిరోహించావు, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. నాన్నగారికి so much ఫస్ట్ అండి. నమస్కారాలు. ఎందుకంటే నమస్కారం సురేష్ గారు. ఆయన నుండి నిన్ను ప్రోత్సహించి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్నతమైన శిఖరాలు నిన్ను ఎక్కిస్తున్నారు. నాన్నగారికి కూడా నమస్కారాలు తెలియదు. తర్వాత ఇప్పుడు అధైర్యపడవద్దు. దేనికోసం నాన్నగారి హెల్త్ కోసం కానీ నీ ఏజ్ కోసం కానీ ఎటువంటి కండిషన్స్ కూడా నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇండియాలో నీ ఏజ్ గర్ల్స్ అందరికి నువ్వు రోల్ మోడల్ కాబట్టి అంతే ధైర్యంతో నువ్వు అన్ని శిఖరాలు అధిరోహించి 7 summits కంప్లీట్ చేసి చూపించు. ఎస్ అండి, Right? షూర్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. మీ ఆశీస్సులు ఉంటే ఇంకా మేము ఎదిరించుతాం. రైట్, బాయ్. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి సత్య మాట్లాడుతున్నారు. సత్య చెప్పండి. హలో నమస్తే సార్. హలో, నమస్తే సత్య గారు, జాహ్నవి ఉన్నారు స్టూడియోలో, మాట్లాడండి. హాయ్ జాహ్నవి. నమస్తే అండి, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు చాలా అమ్మాయి ఉండి చాలా మంచి డెసిషన్ తీసుకుని మీ ఫాదర్ ఎంకరేజ్మెంట్ మీరు చాలా హైట్స్ ఎదుగుతున్నారు మీరు. సో డెఫినెట్ గా మీకు మేము ఏడుకొండలు ఎక్కడానికే మాకు ఏడుకొండల స్వామి మాకు కనిపిస్తున్నారు. మీరు ఎన్ని శిఖరాలు ఎక్కుతారో మాకైతే ఏం అర్థం అవట్లా. సో డెఫినెట్ గా మీకు ఆ ఏడుకొండల స్వామి మీకు ఎల్లప్పుడూ మీకు ఆశీర్వాదం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much, అండి. అకౌంట్ నంబర్ డెఫినెట్ గా ఐ విల్ జస్ట్ పుట్ ఆన్ ద మనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. రైట్ సత్య గారు, నిజమే ఆయన చెప్పినట్టు 7 కొండలు ఎక్కడానికి చాలా కష్టపడతాం. అలాంటిది అంత పెద్ద హైయెస్ట్ పీక్స్ వాటికంటే చాలా పెద్దవి. సో జాహ్నవి, అండ్ ఎలా ఉంటుంది డైలీ రొటీన్? అంటే ఊర్లు వెళ్ళడం, ఈ మౌంటైనరింగ్ దీంతో పాటు ఉత్తప్పుడు ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది? ఇప్పుడు నేను మౌంటైనియరింగ్కి వచ్చేసి వేరే ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది. సో నేను నా ఫిట్నెస్ కోసం నేను మా నాగపురి రమేష్ సార్తో నేను గచ్చిబౌలి స్టేడియంలో నేను ప్రాక్టీస్ చేస్తాను. సో టెక్నికల్గా మా నాన్నగారు చూసుకుంటారు. సో నేను 20 kilometers నేను రన్నింగ్ చేస్తాను, అండ్ 60 to 80 kilometers సైక్లింగ్, అండ్ ఆల్టర్నేట్ డేస్. సో ఎందుకంటే నేను 3 days in a week నేను గచ్చిబౌలి స్టేడియంకి వెళ్తాను ఫిట్నెస్ కోసం నాగపురి రమేష్ సార్ దగ్గరికి. అండ్ దిస్ ఇస్ ఆల్టర్నేట్, అండ్ నాన్నగారు అన్నీ చూసుకుంటారు. అండ్ లోడ్ ఫెరీ ఒకటి ఉంటుంది. లోడ్ ఫెరీ వచ్చేసి ఒక కొంచెం వెయిట్ షోల్డర్స్ పైన వేసుకొని హిల్ పైన సర్కిట్ ఉంటుంది. సో ఆ వెయిట్ వేసుకొని 2-3 times వి గో అప్ ద హిల్ రౌండ్ చేసి వస్తాము. సో ఫిట్నెస్ వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి ఇట్స్ నాట్ ద సేమ్ ఎవ్రీ టైమ్. సో కాలర్ ఉన్నారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామకృష్ణ మాట్లాడుతున్నారు రాజోల్ నుంచి. రామకృష్ణ గారు. హలో, నమస్తే సార్. నమస్తే. జాహ్నవి తనే మాట్లాడుతుంది, మాట్లాడండి. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. జాన్వీ మాట్లాడుతున్నారు. కంగ్రాట్స్ అమ్మా ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు భవిష్యత్తులో ఇంకెన్ని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫాదర్ కూడా థ్యాంక్స్ అమ్మా. నమస్కారం సార్. నీ బ్యాక్ బోన్ గా ఉండి ఆయన చాలా నిన్ను ప్రోత్సహిస్తున్నారు. నా వంశాయంగా నీ అకౌంట్ నెంబర్ నేను నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. రైట్ రామకృష్ణ గారు, మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్ కి కూడా జాహ్నవి గురించి చెప్పండి, ఇన్ కేస్ ఎవరైనా. నేను కంపల్సరీ మేడం, కంపల్సరీ. ఎందుకంటే తనని ముందుకు తీసుకెళ్ళడం మన అందరి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ చేత కూడా నేను చేపిస్తాను. రైట్, చాలా సంతోషం అండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి పద్మిని మాట్లాడుతున్నారు. పద్మిని గారు. హలో జాహ్నవి. నమస్తే మేడం. జాహ్నవి, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ కృష్ణారావు గారు, జాహ్నవి కంటే కూడా నాకు మీతో మాట్లాడాలని ఉందండి. నమస్తే మేడం. నమస్తే అండి. అది పిల్లలకి జనరల్ గా చాలా కోరికలు ఉంటాయి, చాలా చేయాలని ఉంటాయి. కానీ అది తల్లిదండ్రులు దాన్ని గుర్తించి దానికి తగ్గ ప్రోత్సాహం ఇచ్చి అంత ఎత్తు శిఖరాలకు తీసుకెళ్లడము, మీరు వెంట ఉండి తనని అంత ముందుకు తీసుకెళ్లడం అన్నది మాటలు కాదండి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. అండ్ దెన్ కమ్స్ టు జాహ్నవి. థ్యాంక్ యూ అండి. మీ ఆశీస్సులు ఉంటే మన అమ్మాయిలకి ఇంకా స్ట్రాంగ్ చేయాలని నా కోరిక ఉన్నది. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. వీ అండ్ జాహ్నవి బోత్ ఆర్ దేర్ ఆల్వేస్ టు మేక్ అవర్ గర్ల్ చైల్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. యా, ఆఫ్ కోర్స్ అండి. జాహ్నవి, అండ్ నీ గురించి విన్నాము, నిన్ను చూసాము, అని నీ గురించి చదివానమ్మా. చాలా
చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో ఒక మచ్ మేడం. ఆడపిల్ల ఇలాంటి సాహసానికి పూనుకుని అండ్ అంత ఎత్తుని చేరుకోవాలన్న తపన కోరిక అన్నది సామాన్యమైనది కాదు. దట్టు అది ప్రాణాలకి తెగించి అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తించాల్సింది, ఎవరైనా ఏదైనా స్పోర్ట్ తీసుకోవచ్చు, ఆడొచ్చు, చేయొచ్చు, కానీ ఇది ప్రాణాలకి తెగించి చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది నిన్న థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అది మా వారు ఇక్కడ యునైటెడ్ వే అని ఒక ఎన్జిఓ ఇది ఉందండి, ఆర్గనైజేషన్, దానికి సపోర్ట్ చేస్తారు. ఆయన హీఈస్ ఎ బోర్డ్ మెంబర్. సో ఆయన తరఫున అంటే ఇది నా ఇద్దరి తరఫున అని చెప్పొచ్చు, మీకు 1,00,000 రూపాయలు వర్త్ శాటిలైట్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని నాకు కోరికగా ఉంది. ఎందుకంటే అంత ఎత్తుకి వెళ్ళినప్పుడు నువ్వు నీ కుటుంబంతో నీ వాళ్ళతో నువ్వు టచ్ లో ఉండడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఉన్నావు అని తెలుసుకోవాలని, నీ ఫ్యామిలీకి ఎంత ఇదిగా ఉంటుందో అండ్ నీకు వాళ్ళెలా ఉన్నారు అన్నది నీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసుకోవాలన్నది. సో అది పాసిబుల్ చేయగలిగితే ఐ ఫెల్ట్ దట్ విల్ బి ఏ నైస్ ఐడియా టు డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది 2 విధాలుగా నీకు ఇవ్వాలని ఉందమ్మా. మాకు యాక్చువల్లీ ఆగస్టు 15వ తారీఖున సైక్లింగ్ ఈవెంట్ ఉంది. సో దానికి మా వారు ఆ సైక్లింగ్ లో ఐ థింక్ 67 miles ఆర్ 68 miles, ఐఎమ్ నాట్ షూర్, వెరీ మచ్ షూర్. దానికి సైక్లింగ్ చేసి దాని ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ ని ప్లస్ ఈ ఫోన్ ని నీకు ఇవ్వాలన్న కోరికని 2 కలిపి అరౌండ్ ఆ అమౌంట్ ని 1,00,000 రూపాయలుగా నీకు ఇవ్వాలని చెప్పి నాకు ఇష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అది నువ్వు ఇచ్చిన డేటా ప్రకారం విల్ వర్క్ ఆన్ దట్ అండ్ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఈస్ గోయింగ్ టు రీచ్ యూ. సో కైండ్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి కృష్ణారావు గారు. అండ్ కీప్ ఇట్ అప్ జాహ్నవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్ పద్మిని గారు, మీ చాలా ఇన్స్పైర్ చేసింది ఆమెని కూడా. ఆమె మాటల్లోనే ఆమె ఇదంతా తెలుస్తుంది. నెక్స్ట్ కాలర్ హరిప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హరిప్రసాద్ గారు. మేడం నమస్తే సార్. జాహ్నవి గారు. ఎస్ సార్, చెప్పండి సార్. అమ్మా నేను మీ అన్నయ్యను అవుతానమ్మా. మీ చిన్నాన్న గారు, అదే కృష్ణ చిన్నాన్న గారు. ఓకే, నమస్కారం హరిప్రసాద్. చిన్నాన్న నేను హరిని మాట్లాడుతున్నా. చెప్ప ఎలాగున్నారండి? బాగున్నా చిన్నాన్న. మీ ఒంట్లో బాగోలేదని తెలిసింది. మీరు ఇప్పుడు ఎక్కడ ఖైరతాబాద్ లో ఉంటున్నారా? హైదరాబాద్ లో ఉన్నానండి. అదే ఖైరతాబాద్ లో ఉంటున్నారా? ఇప్పుడు టెంపరీ ఖైరతాబాద్ షిఫ్ట్ అవ్వావు పాప కోసం. అదే తెలిసింది, నేను రావాలనుకుంటున్నాను. ఓకే, పెళ్లి విషయం గురించి ఈరోజు టీవీలో ఇంటర్వ్యూ చూసి ఫోన్ కాంటాక్ట్ కాదు, మీకు ఫోన్ కాంటాక్ట్ లో లేక నేను మీతో కాంటాక్ట్ చేయలేకపోయాను. ఓకే హరి, చెల్లికి ఏదైనా విషయంలో నేను సాయం చేస్తాను చిన్నాన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి పొజిషన్ లోకి రావాలని, అందరూ ఆశీస్సులు ఉండాలని నేను ఎదుగుతున్నాను. నేను త్వరలో మీ దగ్గరికి వచ్చి నేను కలుస్తాను, చెల్లిని కూడా కలుస్తాను, పిన్నిని కూడా కలుస్తాను చిన్నాన్న గారు. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఫస్ట్ సాక్షి టీవీకి నేను మనస్ఫూర్తిగా చేస్తానంటే మాకు తప్పి అంటే మా తమ్ముడు ఎన్ని రోజుల నుంచి మాకు టచ్లో లేవు. సో ఫస్ట్ నేను సాక్షి టీవీ అందరికీ స్టాఫ్కి నా హృదయపూర్వక మా ఫ్యామిలీ కల్పించారు మీరు. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ అది మీ జనరాసిటీ. నెక్స్ట్ కాలర్ మనకి పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతం ఒక మెసేజ్ చేయడం జరిగింది. తను షూటింగ్లో ఉన్నందువల్ల కాల్ చేయలేకపోతున్నాను, ఖచ్చితంగా జాహ్నవికి తన వంతు ఏమైతే హెల్ప్ చేయగలుగుతానో ఆ హెల్ప్ని ఖచ్చితంగా అందిస్తానని చెప్తున్నారు. సో పోసాని కృష్ణమురళి గారు మీ అందరికీ తెలుసు. మురళి గారు నమస్కారం, చాలా సంతోషం అండి మా తరఫు నుంచి. రైట్, నెక్స్ట్ కాలర్ దీపక్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. దీపక్ చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. నేను దీపక్ అని మాట్లాడుతున్నానమ్మా. దీపక్ గారు నమస్కారం సార్. మా ఏం లేదు, ఫస్ట్ మా డాటర్ చంచిత అని తను 5th standard చదువుతుందండి. ఓకే. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను లక్కీలీ సాక్షి టీవీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మై డాటర్ వుడ్ లైక్ టు సే హాయ్ టు యూ అండ్ దెన్ ఐ విల్ కన్వే మై విషెస్ టు యూ అండ్ కన్క్లూడ్ అమ్మా. ఒక్క నిమిషం మాట్లాడుతుంది.
హాయ్ జాన్వి అక్క. హాయ్. నువ్వు మిగతా 4 మౌంటైన్స్ కూడా బాగా ఎక్కాలని నేను అనుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. థ్యాంక్ యూ. హలో దీపక్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం లేదు. అవునండి, బేసిక్గా ఏంటంటే ఈ మోటివేషన్ ఉన్న స్పోర్ట్స్ ఎంచుకోవటం ఒక ఎత్తు అయితే, రెండోది వచ్చేసేమో మనకి ఇన్కమ్ వచ్చే స్పోర్ట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవటం ఒక ఎత్తు అమ్మా. అవును. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎంతో తన కోసం సాక్రిఫైస్ చేసి, ఆయన హెల్త్ కూడా బాగలేదని వెంట ఇదిగా ఉంది. మీరు సాక్షి టీవీ వాళ్ళకి ఫస్ట్ ఐ థ్యాంక్స్ ఎ లాట్ టు యూ. ఆ పాప అకౌంట్ డీటెయిల్స్ కూడా మేము తీసుకున్నామండి. ఓకే అండి. సో యూనో మామూలుగా దేవుడు మాకు ఎంత మేము చేయగలమో 100% ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ సమ్ ఆఫ్ మై ఎర్నింగ్, సమ్ అమౌంట్ టుమారో టు హర్ అకౌంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం సార్. దీస్ పక్కన పెడితే అమ్మా, నీ ఏజ్ ఎంతమ్మా? జస్ట్ 14లో ఉన్నాను సార్. జాగ్రత్త తల్లి, కొంచెం మీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అంతా విన్నాను. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ 3 మౌంటైన్స్ ఎన్ని రోజుల్లో ఎక్కారో నాకైతే తెలియదు కానీ. రైట్. ఎన్ని డేస్ పట్టింది జాహ్నవి 3 పీక్స్ కంప్లీట్ చేయడానికి? అంటే ఎవ్రీ పీక్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్స్, సీజన్ ఉంటుంది. సో నేను ఇప్పటి వరకు వెళ్ళింది ఆల్ 15 days ఎక్కువే ఉంది సార్. ఇయర్స్ 1 year లో కంప్లీట్ చేశాను. 1 year. ఓకే. 1 year లో 3 పీక్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ అది యాక్చువల్లీ 4th కంప్లీట్ అవ్వను, కానీ మళ్ళీ ఆర్థిక్ కోసం అంటే ఫైనాన్స్ ఆల్సో కమ్స్ ఎ హడల్. ఎంత ఖర్చు అవుతుందండి? అంటే మీరు 7 సమ్మిట్ అంటే అట్లీస్ట్ ఒక 2 crores ఉంటాయి, 2 crores వరకు అవుతాయి. ఓకే. అండ్ మన దగ్గర ఉండే రెస్పాన్స్ కి బయట కంట్రీస్ లో ఉండే రెస్పాన్స్ కి తేడా ఏంటి? మౌంటైనీరింగ్. మౌంటైనరింగ్ అంటే ఇక్కడ మౌంటైనరింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఉన్నది. మీరు ఏనుంటారు, ఇప్పుడు మేడం గారు ఇప్పుడు మాట్లాడారు, సి అండర్స్టూడ్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు బయట కంట్రీస్లో అంటే దే స్పాన్సర్, దే గో విత్ హై గ్యాజెట్స్, ఎక్విప్మెంట్స్. ఇప్పుడు చూడండి, మేము వెళ్తాం 15 days వరకు మాకు ఎవరు కనబడరు, ఫోన్స్ ఉండవు, ఏముండవు. సో ఇట్ ఆల్సో మ్యాటర్స్ హౌ టెక్నికలీ యువర్ సౌండ్, ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్, హౌ హై ఎక్విప్మెంట్స్ వాడాలి. సో అక్కడ ఏంటంటే దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. అక్కడ వీకెండ్స్ వస్తే మౌంటైనరింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. ఇక్కడ మనకంట మనం తిండి పడుకొని మంచి సుఖంగా కావాలి, రిస్క్ తీసుకోం. సో దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద మనకి ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బాగా వచ్చింది. సో మళ్ళీ వస్తానండి. ఒక కాలర్ ఉన్నారు, డాక్టర్ మూర్తి గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. మూర్తి గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. జాహ్నవి తన ఫాదర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. జాహ్నవి గారు. నమస్తే సార్. జాహ్నవి గారు, మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంత హైలైట్ గా శిఖరాలకు చేరుకోవాలని మీ కోరిక తప్పకుండా ఆశిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మేము మా తోటి సోదరులు కూడా ఉన్నారు, మా యొక్క అసోసియేషన్ ద్వారా కూడా మీకు సహాయం చేయడానికి నేను చాలా ప్రయత్నం చేస్తానమ్మా. మీ ఆశయాన్ని తప్పకుండా నెరవేర్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫాదర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రోత్సహించి పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఆయన ఆరోగ్యం కూడా ఇంకా కొన్నాళ్ళ లోపల ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ చాలా సహాయం చేయడానికి హెల్ప్ చేస్తాను మేడం. రైట్. అయితే కాల్ కలవకపోయిన వాళ్ళు కూడా ప్రస్తుతం అకౌంట్ నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ డీటెయిల్స్కి మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేస్తారు. రైట్. ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎస్ జాహ్నవి, అకౌంట్ హోల్డర్ యాక్సిస్ బ్యాంక్, అకౌంట్ నెంబర్ 91401036210131. అకౌంట్ నెంబర్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 91401036210131. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001378. కృష్ణారావు గారు, మీరు చెప్తున్నారు ఎలాంటి ఎక్విప్మెంట్ ఎక్కువ అవసరం అవుతుంది, ఇక్కడ అలాంటివి అందుబాటులో ఉండవని. ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది మౌంటైనరింగ్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరెస్ట్కి వెళ్తున్నాం అంటే అది అట్లీస్ట్ -60 degree వరకు వెళ్తాం. -60 degree అంటే మీకు అర్థమవుతుంది ఎంత చలి. సో దానికోసం సెపరేట్ డ్రెస్ అంటాం, డౌన్ సూట్ అంటాం, జోల్డ్ అంటాం. అవి ఇండియాలో దొరకవు, ఎందుకంటే ఇవి మోస్ట్లీ అన్ని క్వాలిటీ బయట మ్యానుఫ్యాక్చర్ అవుతారు. సో ఒక జోడ్ అనుకోండి ₹1,00,000 ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ మంచివి దొరకవు. లాస్ట్ టైం అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఆఫ్రికా వెళ్ళాం, మేము ఇక్కడి నుంచి మామూలు గ్లోవ్స్ తీసుకెళ్ళాం, ఆమె చెయ్యి 2 గంటల వరకు ప్యారలైజ్ అయిపోయింది, అంత చలి, -4 వరకు చలి. సో మనకి ఇక్కడ క్వాలిటీ దొరకవు. సో మనం క్వాలిటీ కొనాలంటే బయటే కొనాలి.
సో ఈ బయట ఫారినర్స్కి ఏంటంటే అక్కడ మంచి ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి, అందుకే వాళ్ళు చాలా సులభంగా ఎక్కిపోతారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 1 కిలో అయితే మనకి అక్కడ 10 కిలో అంత బరువు అనిపిస్తుంది. సో అది ఒక మ్యాటర్ మనకి. అండ్ పైకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈమె ఎవరెస్ట్కి వెళ్తుంది, ఒక లిమిట్ అంటాం, డెడ్ జోన్ అంటాం. డెడ్ జోన్ అంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు, అసలుకు ఉండదు. సో అక్కడ ఆక్సిజన్ ఆమె సొంతంగా మొయ్యాలి. అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అనుకోండి, రెగ్యులేటర్స్ అనుకోండి, ఎక్విప్మెంట్ ఉంటుంది, గాగల్స్ ఉంటాయి, అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మా రిక్వెస్ట్ లాస్ట్ టైం అన్నాం, ఇఫ్ ఎనీవన్ కెన్ గివ్ అస్ ఎక్విప్మెంట్స్. మనీ అవసరం లేదు మాకు, మనీ అని కాదు, ఎక్విప్మెంట్ అనండి. మా అవసరంకి ఎన్నో, ఇప్పుడు కెమెరా కావాలి, మాకు మంచి కెమెరా కావాలి. సో మొన్నే మేము మాట్లాడాం ఒకరితో. సో ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద ఎక్స్పెడిషన్. సో మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ మ్యాటర్. ఇప్పుడు మనీ ఉన్నా అందరు ఎక్కలేరు, మేము ఎక్కలేం. మాకు దాన్ని బట్టి మాకు చాలా వస్తువులు కావాలి, ఆమె ట్రైనింగ్లు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ సబ్మిట్. మనీ అవసరం లేదు, ఏదో రకంగా కంట్రిబ్యూట్ చేస్తే చాలు. రైట్. సుమలత హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. సుమలత గారు. హాయ్ అండి. నమస్తే మేడం. హాయ్ జాహ్నవి, దిస్ ఇస్ సుమలత ఆంటీ. హలో. నమస్తే సుమలత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. హాయ్ జాహ్నవి, చెప్పండి. యా, నువ్వు ఇంత గ్రేట్ అచీవర్ గా ఫాదర్ కి ఎంతో గ్రేట్ నేమ్ తెస్తున్నావు. గ్రేట్ ఫాదర్, గ్రేట్ డాటర్. ఇండియాకి ఇంత మంచి నేమ్ తేబోతున్నావు. అండ్ దట్టు తెలంగాణ, హైదరాబాద్ కి కూడా గుడ్ నేమ్ అది. అండ్ స్వశక్తి వాళ్ళు నిన్ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం, అందులో నేను ఒక మెంబర్ అవ్వడం, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ అహర్నిశలు నీ కృషికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. దీనికి మాదివక్క అండ్ నేను, మేము మన గ్రూప్ మెంబర్స్ అందరము నీకు హెల్ప్ చేయడానికి 24 hours కష్టపడతాము. డాడీకి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాము. నువ్వు బాగా ఇది చేసి డాడీ పేరు నిలబెట్టు. థ్యాంక్ యూ సుమలత గారు. యాక్చువల్లీ వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్. అక్కడ మన ఫ్లాగ్ ని పెట్టాలి, మన దేశపు జెండా, అండ్ మన హైదరాబాద్ ని ఇది చేయాలి. అండ్ చాలా ప్రోగ్రామ్స్ చేసి నిన్ను లైమ్ లైట్ లో తెచ్చే దాంట్లో నేను ఒక పార్ట్ అవుతాను. శక్తి ద్వారా నీకు ఇది రావడం కూడా నాకు హెల్ప్, నీ గురించి హెల్ప్ చేస్తాము, నిన్ను హైలైట్ చేస్తాము. నువ్వు సపోర్ట్ కూడా, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నీకు ఫాదర్ కి అయితే ఇంకా అంత ఈ స్టేజ్ లో ఉండి కూడా తను ఇంత చేస్తున్నారంటే మాటలు లేవు. అసలు ఆ స్టోరీ వింటేనే కళ్ళు తరుక్కుపోతున్నాయి నాకు. థ్యాంక్ యూ సుమలత గారు. యాక్చువల్లీ మా తరపు నుంచి స్వశక్తి, ఎందుకంటే మాకు ఆదుకున్నారు. ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం, మన ఓన్లీ మాటలే అంటాం, కానీ స్వశక్తి ఒక ఎన్జిఓ మాకు ముందుకు వచ్చి మనకి మన ఇంటి కూతురు జాహ్నవి, దాన్ని ఎప్పుడు కాపాడుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు, మాధవి గారికి, స్వశక్తి కంప్లీట్ ఫ్యామిలీకి యాక్చువల్లీ మాకు మేము రుణపడిపోయామండి వాళ్ళ కోసం. ఎందుకంటే దే హ్యావ్ కమ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ టు హెల్ప్ అస్. మాధవి గారు స్వశక్తి ఫౌండర్ మెంబరు. షీ హెస్ కమ్ అండ్ ఇస్ విత్ అస్ 24 hours. మాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు, అందు మొత్తం వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. సో మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మాధవి గారికి. జాహ్నవి, ఏదైనా బిగ్గెస్ట్ హర్డిల్ ఏది ఈ 3 peaks అధిరోహించినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఫేస్ చేసింది, వెదర్ పరంగా ఇంకే రకంగా అయినా? సో అన్ని పీక్స్లో వచ్చేసి నాకు మెయిన్ థింగ్ అన్ని కామన్గా వచ్చేసి పీక్లో వచ్చేసి నాకు వెదర్ ఒకటి చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఇంకా హైట్ గెయిన్ అవుతున్నప్పుడు మనకి మెయిన్ థింగ్ వచ్చేసి మన బాడీ అలవాటు పడాలి, ఆ క్లైమేట్కి, ఆ టెంపరేచర్కి అలవాటు పడాలి. సో అది అలవాటు పడకపోతే మౌంటైన్స్ పైన ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని ఉంటుంది. సో అది మెయిన్ థింగ్ మేము ప్రికాషన్స్ తీసుకుంటాము. సో అది నాకు ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. కానీ వెదర్ వచ్చేసి మనకి తెలీదు. సో వెదర్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్ అని వర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెదర్ మౌంటైన్స్ పైన. సో ఆ అన్ప్రెడిక్టబుల్ వెదర్కి మనం ఏమీ చేయలేము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ముందుకు వెళ్ళాలి. సో అది ఎంత, నేను ఇప్పటి వరకు ఆఫ్రికాలో నేను స్నో స్టార్మ్ అని ఫేస్ చేశాను. సో అది చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే బికాజ్ మన ముందు ఏముందో మనకి కనిపించదు, వైట్ అవుట్ అంటారు. మొత్తం మేఘాలని మీ ముందుకు వచ్చేసి మీరు ముందు అడుగు వేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒక్క నిమిషం జాహ్నవి, మళ్ళీ ఒక కాలర్ ఉన్నారు, జమ్మూ నుంచి మాట్లాడుతున్నారు, దేవ మాట్లాడుతున్నారు. హలో. నమస్తే అండి. నమస్తే దేవ గారు, మాట్లాడండి జాహ్నవితో. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్.
నమస్తే సార్, మీ డాడీ గారితో ఒకసారి మాట్లాడతాము. నమస్తే దేవా గారు, నేను కృష్ణ మాట్లాడుతున్నానండి, జాహ్నవి గారి ఫాదర్. కాల్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. సార్ నేను జమ్మూలో ఆర్మీలో వర్క్ చేస్తున్నాను సార్. సార్ ఫస్ట్ ఈ సమాజంలో ఆడపిల్ల గుర్తే ఎంత కొంతమంది అంటే బయటకు పంపించని పరిస్థితి ఉంటుంది. హలో సార్, చెప్పండి సార్, వినబడుతున్నా సార్. అందువల్ల ఇప్పుడు మీరు అంతా ఈ డిజైన్ తీసుకుని మీ పాపని ఇంత ధైర్య సాహసాలతో ముందుకు తీసుకెళ్తున్నారంటే సార్ మీకు హ్యాండ్స్ అప్ ఫస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, సాక్షి టీవీ అంటే ఈ వేదిక నేర్చుకుని ఈ సాక్షి టీవీ వేదిక ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు కూడా సార్ థ్యాంక్స్. నెక్స్ట్ టైం సార్ అంటే మాకు తెలిసిన అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము తగిన సహాయం చేస్తాం సార్ మేము. సార్ థ్యాంక్ యూ అండి. రైట్ దేవా గారు, మీరు జమ్మూ అక్కడ నుంచి కాల్ చేస్తున్నారు విషెస్ చెప్పడానికి. ఫస్ట్ దానికి ముందు మేమంతా థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ విజయవాడ నుంచి గోపాల్ గారు మాట్లాడుతున్నారు. గోపాల్ గారు. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో జాహ్నవి గారా? ఎస్ సార్, చెప్పండి సార్. అమ్మా మీ నాన్నగారిని లారీ డ్రైవర్ గా చేస్తుంటాను సార్. మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదన్నారు, అయినా కానీ మీకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎస్ సార్. ఏంటి నువ్వేం చేసినా గానీ మీ నాన్నగారికి మంచి పేరు వస్తుంది, మీ నాన్నగారి ఆరోగ్యం బాగుంటది. ఎస్ సార్. సాధ్యనంత వరకు నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కూడా సాయం చేయగలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నది కూడా అదే, ఏదైనా మనీ సహాయమే అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిన ఒక లేడీ కాల్ చేశారు, శాటిలైట్ ఫోన్తో పాటు ఫండ్స్ ఇస్తానన్నారు, షూ ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఏదైతే అవసరం ఉంటుందో వాటి హెల్ప్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. జాహ్నవి, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం అందరి వీక్షకులందరికీ? నేను చెప్పాలనుకున్నది ఒకటే ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్కి అందరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మీ కళల్ని ముందు నిజం చేసుకోండి. నేను ఇప్పుడు మౌంటైనరింగ్ చేస్తున్నానని మీరు కూడా మౌంటైనరింగ్ చేయాలని కాదు, మీరు మీ ఇంట్రెస్ట్ ఏముందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి సపోర్ట్ తీసుకొని దాంట్లో మీరు ఎక్సెల్ అవ్వాలి. సో అది ఒకటే నా అపీల్ ఒకటి. ఇంకా నేను పేరెంట్స్ని కూడా నేను ఒక అపీల్ చేస్తాను ఏంటంటే, మీరు మీ పిల్లలకి మీరు ఏం డ్రీమ్ ఉందో మీరు వాళ్ళని పెట్టొద్దు, వాళ్ళకి ఏం ఇష్టం ఉందో వాళ్ళని అడిగి వాళ్ళని సపోర్ట్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళకి ఇది మంచిది అది మంచిది అని చెప్పిన తర్వాత వాళ్ళని ముందు ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళండి. సో డోంట్ ప్రెషరైజ్ దెమ్ మచ్. సో అది ఒకటే నా ఫస్ట్ థింగ్. అండ్ నా కోసం ఐ యాక్చువల్లీ మేడ్ అ ట్యాగ్ లైన్ ఫర్ మై సెల్ఫ్, దట్ ఈస్ అడ్వెంచర్ వితౌట్ రిస్క్ ఇస్ డిజ్నీల్యాండ్. సో నాకు అనిపించింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ అడ్వెంచర్ బట్ లైఫ్లో కూడా మనకి హడల్స్ ఉంటాయి. సో ఎవ్రీ సక్సెస్ వెనకాల హార్డ్ వర్క్ ఈజ్ దేర్. సో వితౌట్ హార్డ్ వర్క్ దేర్ ఇస్ నో సక్సెస్. సో మనం ఎంత కష్టపడితే అంత మనకి ఫ్రూట్ఫుల్ ఉంటుంది. So there is no shortcuts for success, because I know how much hard work you have to do. మనం ఎంత కష్టపడాలి ఒక మంచి స్థాయిలో రావడానికి. సో అది కష్టపడడం మనకి ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ ఫర్ సక్సెస్. సో డోంట్ ఫీల్ దట్ మనకి ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డా మనకి రాదని కాదు. సో మనకి సక్సెస్ వచ్చేసి ఇట్ కమ్స్, రేపైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు, మనం ఇయర్స్ పాస్ అయిన తర్వాత కూడా రావచ్చు. సో సక్సెస్ ఈజ్ నాట్ అ వన్ డే జాబ్. సో until and unless you don't work hard, the success won't come into hand. రైట్ జాహ్నవి, ఆల్ ది బెస్ట్. మా సాక్షి టీవీ టీం అందరి తరపున మిమ్మల్ని నిజంగా అందరూ ప్రైజ్ చేస్తున్నారు. మీరు గ్రేట్ వర్క్ చేశారండి. జాహ్నవికి మంచి గోల్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా తరపు నుంచి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ సాక్షి టీమ్కి మా ఇద్దరు అంటే ఫర్ విత్ బోర్ హెడ్స్ విత్ ఆల్ ద సాక్షి గ్రూప్ అండి, బికాస్ యు ఆర్ ఏ సూత్రధారి. ఇప్పుడు మీ ద్వారా మాకు మా వాయిస్ వెళ్ళింది. సో పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్, అట్లీస్ట్ మాకు వస్తారని కాదు, దిస్ ఈజ్ నాట్ అవర్ గోల్. వీ వాంట్ ఆల్ ద పీపుల్ షుడ్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ జాహ్నవి ఆర్ అవర్ మిషన్. సో వన్స్ అగైన్ అండ్ స్వశక్తి గ్రూప్ మన ఫౌండర్ మాధవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా తరపు నుంచి చెప్పాలనుకుంటున్నాం. సో
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Right. మచ్. ఇది ఇవాళ ఆశయ శిఖరం. జాహ్నవి లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఇంకా తయారవ్వాలని ఆశిద్దాం. ఇప్పుడు ఎవరైతే చాలా మంది కాల్స్ చేసి వాళ్ళు హెల్ప్ అందించడానికి మాట్లాడారు, కాల్స్ కలవని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే అకౌంట్ నంబర్ డిస్ప్లే అయిందో ఆ అకౌంట్ నంబర్కి తమకి తోచిన సాయం వాళ్ళకి చేయొచ్చు. ఇది ఈ డిస్కషన్ వివరాలు. స్టే విత్ us.